మాకే ఇంతకు శ్రమలని బతుకున్న మనుషులారా, సజీవులారా, మీరు మొరగడం ఏంటి? అసలు అర్థం ఉందా మీకు? శ్రమలు ఎందుకు వచ్చాయని మొరగడం అర్థం ఉందా మీకు? ఎందుకు అర్థం లేదో తెలుసా? నరులైన మీరు చేసిన పాపాలను బట్టే కదా ఈ శ్రమలు వచ్చి మూలుగుతున్నారు. నా జీవితంలోకి నీ శ్రమలు వచ్చాయంటే నువ్వు అనుమతించావు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే వ్యాధులు రావు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఈ శ్రమలు రావు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏది రాదు. నువ్వు అనుమతి ఇచ్చావు. నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావంటే నాకు జీవితం అర్థం నేర్పించడానికి అనుమతించావు. ఈ మందు నా జీవితానికి మంచిదే, ఈ శ్రమ లాంటి మందు నా జీవితానికి మంచిది. మనం చేసేది ఏం లేదండి. శ్రమలు వచ్చినప్పుడు లొంగిపోదాం, ఆయనకి దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రవ్వా, చేతులు ఎత్తుతున్నాం, ప్రవ్వా నీకు లొంగిపోతున్నాం. నేను చేసేది ఏమీ లేదు. ఈ శ్రమల నుంచి విడిపించేవాడు నీవే, అనుమతించేవాడు నీవే, లేవనెత్తువాడు నీవే. నీ బలమైన హస్తముల కిందకి మేము వచ్చేస్తున్నాం. తెలుసో తెలియ కాదు, తెలిసే నీకు విరుద్ధమైన చర్యలు మేము చేసాం. మేము ఒప్పుకుంటున్నాం ప్రభువాని. ఎవడైతే శ్రమల్లో దేవుడిని ఇలా చూడటం నేర్చుకుంటారో, ఎంత ఏడ్చామో అంత నవ్వులు మళ్ళీ మన జీవితంలో చెప్పండి ఒకరోజు నింపుతాడు.